ఇక నుంచి మనం విదేశాల్లో ఉన్న అద్భుతాల గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాటికి మించిన అద్భుతం మన తెలుగు నేలపై పురుడు పోసుకుంది. ఇప్పటి వరకు ప్రాజెక్టులంటే అమెరికాలోని హువా డ్యాం, చైనాలోని త్రీ గోర్జెస్ డ్యాం గురించి మాట్లాడుకుంటారు. కానీ ఇక నుంచి మాత్రం పోలవరం ప్రాజెక్టు గురించి మాట్లాడుకుంటారు. మన రాష్ట్ర ప్రజల జీవనాడి అయిన పోలవరం ప్రపంచ స్థాయి ఇంజనీరింగ్ అద్భుతాల్లో ఒకటిగా నిలిచిపోతుంది. సాధారణంగా ప్రపంచంలో ఏ డ్యాము అయినా నదీ ప్రవాహానికి అడ్డంగా కడతారు. కానీ మన పోలవరం ప్రాజెక్టు ప్రత్యేకత వేరు. గోదావరి నది కింద ఉన్న భారీ ఇసుక పొరల వల్ల అక్కడ నేరుగా పునాది నిర్మించడం అసాధ్యమైంది. దాంతో ఇంజనీర్లు ఒక అద్భుతమైన ప్లాన్ చేశారు. ఏకంగా 6.6 కిలోమీటర్ల మేర గోదావరి నదీ ప్రవాహాన్ని పక్కకు మళ్లించి ప్రపంచ ఇంజనీరింగ్ చరిత్రలోనే అరుదైన మైలురాయిని సృష్టించారు. అమెరికాలోని ప్రసిద్ధ హూవర్ డ్యాం తరహాలోనే అంతకు మించిన అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో రూపుదిద్దుకుంటోంది. ఈ ప్రాజెక్టులోని సాంకేతిక విశేషాలు ఎవరినైనా ఆశ్చర్యపరుస్తాయి. నది ఒడ్డున నీటి ఊటను అరికట్టడానికి భూమి లోపల ఏకంగా 95 కిలోమీటర్ల లోతున, అంటే దాదాపు 35 అంతస్తుల భవనంతో సమానమైన భారీ కాంక్రీట్ డయాఫ్రమ్ వాలును విజయవంతంగా నిర్మించారు. అలాగే వరద నీటిని సురక్షితంగా బయటకు పంపడానికి 1128 మీటర్ల పొడవున నిర్మించిన స్పిల్వే ప్రపంచంలోనే అతిపెద్ద నీటి విడుదల సామర్థ్యం ఉన్న నిర్మాణాల్లో ఒకటిగా నిలిచింది. దీనికి 48 భారీ రేడియల్ గేట్లను అమర్చారు. ఏకంగా 50 లక్షల క్యూసెక్కుల నీటి విడుదల సామర్థ్యాన్ని తట్టుకునేలా దీని డిజైన్ రూపుదిద్దుకుంది. అంతేకాకుండా ప్రధాన నది భాగంలో 1750 మీటర్ల పొడవు, 41 మీటర్ల ఎత్తులో ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామును నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా తెలుగు నేలకు లభించే ప్రయోజనాలు అపారమైనవి. పోలవరం మొత్తం నీటి నిల్వ సామర్థ్యం 194 టీఎంసీలు. దీని ద్వారా 7.2 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు సాగునీరు అందటమే కాకుండా 23 లక్షల ఎకరాల పాత ఆయకట్టు స్థిరీకరణ జరుగుతుంది. విశాఖపట్నం నగరం, వైజాగ్ స్టీల్ ప్లాంట్ పరిశ్రమలకు దారిలో ఉన్న 611 గ్రామాల్లో 28.5 లక్షల మందికి తాగునీరు అందుతుంది. మరోవైపు నది ఎడమగట్టు వైపు 960 మెగావాట్ల భారీ జల విద్యుత్ కేంద్రం రూపుదిద్దుకుంటోంది. కుడి కాలువ ద్వారా 80 టీఎంసీల గోదావరి జలాలను కృష్ణా డెల్టాకు మళ్లించి రాయలసీమ నీటి అవసరాలకు మార్గం సుగమం చేయడం ద్వారా గోదావరి కృష్ణా నదుల అనుసంధానం సాకారమైంది. పర్యావరణ పరిరక్షణ దృష్టితో దక్షిణ భారతదేశంలోనే తొలిసారిగా చేపల స్వేచ్ఛ సంచారం కోసం ప్రత్యేక ఫిష్ లాడర్ ను డిజైన్ కూడా ఈ డ్యాములో పొందుపరచడం విశేషం. అన్ని రకాల భౌగోళిక, సాంకేతిక సవాళ్లను దాటుకుంటూ అంతర్జాతీయ స్థాయిలో గర్వపడేలా రూపుదిద్దుకుంటోంది మన పోలవరం ప్రాజెక్ట్. ఇది కేవలం ఒక ప్రాజెక్టు మాత్రమే కాదు, తరతరాలకు మేలు చేకూర్చే సజీవ ఇంజనీరింగ్ అద్భుతం. ఈ మహాగాథను చూసి తెలుగువారిగా మనమందరం గర్విద్దాం.